Next topic is purification of the crude metal. In principles of metallurgy, we are seeing the extraction of metals. Previous class, two methods we discussed. One is the extraction of metals at the bottom extraction of metals. First method is concentration or dressing of the ore. Second, extraction of crude metal. Third, purification of the crude metal. Now purify the crude metal. Purify. So the metal obtained by the reduction of the ore usually contaminated with impurities like unchanged ore, other metals present in our ore and non-metals from the anions in the ore. Actually, reduction of the under previous class lo దీనికంటే ముందు మెథడ్ లో డిస్కస్ చేసినది. రిడక్షన్ చేసిన తర్వాత రిడక్షన్ లో వచ్చినటువంటి మెటల్ దాంట్లో చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి చెప్తున్నాడు. అన్చేంజ్డ్ ఓర్ ఉంటుంది, ఇంప్యూరిటీస్, అదర్ మెటల్స్ కూడా ఉంటాయి, ఓర్ అండ్ నాన్ మెటల్స్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్లిస్టర్. The copper obtained from its sulfide ore, a compound of copper iron pyrites, contains some copper sulfide, iron and sulfur. సో కాపర్ వచ్చినటువంటిది దాంట్లో కాపర్ ఐరన్ పైరేట్స్లో అంటే CuFeS2లో దీంట్లో కాపర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ రిడక్షన్లో వచ్చి ఉంటాయి కాబట్టి మళ్ళీ సపరేట్గా ఇట్ ఈస్ ప్యూరిఫైడ్ బై సూటల్ మెథడ్స్ ఇన్క్లూడింగ్ ఎలక్ట్రోలైసిస్. దీన్ని మళ్ళీ మనం ప్యూరిఫై చేస్తే కాపర్ కానీ ఐరన్ కానీ సల్ఫర్ కానీ రాబట్టుకోవడం అంటే సమ్ మెథడ్స్ యూజ్ చేయాలి ఇంక్లూడింగ్ ఎలక్ట్రోలైసిస్ మెథడ్ కానీ ఇంకా. సో ద ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ ద ప్యూర్ మెటల్ ఫ్రమ్ ద ఇంప్యూర్ మెటల్ ఈజ్ కాల్డ్ రిఫైనింగ్ ద మెటల్. సో రిఫైనింగ్ అంటే ఏంటిది చెప్తున్నాను. రిఫైనింగ్ ద మెటల్ అంటే ఏంటిదంటే ద ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ ద ప్యూర్ మెటల్ ఫ్రమ్ ద ఇంప్యూర్ మెటల్. ఇంప్యూర్ మెటల్ నుంచి ప్యూర్ మెటల్ రాబట్టుకున్నటువంటి దాన్ని రిఫైనింగ్ ఆఫ్ ది మెటల్ అని. రిఫైనింగ్ ఆఫ్ ది మెటల్ ఇన్వాల్వ్స్ సెవెరల్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్. సమ్ రిఫైనింగ్ మెథడ్స్ విల్ సీ ఇన్ దిస్ క్లాస్. వన్ ఈజ్ డిస్టిలేషన్. Second is polling. Third is liquefaction. Fourth one, electrolytic refining. Electrolytic refining. So through this process we can refine the metal. The process that has to be adopted for purification of given metal depends on the nature of the metal and its impurities. So ఈ దీంట్లో ఏ మెటల్ యూజ్ చేయాలనేది మనం ఏ మెటల్ని రాబట్టుకోవాలో దాని నేచర్ను, దాంట్లో ఉన్నటువంటి మెటల్ని బట్టి, ఇంప్యూరిటీస్ని బట్టి తీసుకోవాలి మెటల్. డిస్టిలేషనా, పోలింగా, లిక్విడేషనా, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అనేది దాంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఆ మెటల్ యొక్క నేచర్ని బట్టి ఉంటుంది. సో డిఫైనింగ్ అనే డిస్టిలేషన్, పోలింగ్, లిక్విడేషన్, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అనేది మనం దాంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ మెటల్ యొక్క నేచర్ని బట్టి తీసుకుంటాం. సో డిస్టిలేషన్ మెథడ్ ఫస్ట్ వన్ డిస్టిలేషన్ మెథడ్. సో ఎప్పుడు తీసుకోవాలి? దిస్ మెథడ్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ లో బాయిలింగ్ మెటల్స్ లైక్ జింక్. లో బాయిలింగ్ మెటల్స్కి ఈ మెథడ్ యూజ్ చేయొచ్చు. లో బాయిలింగ్ మెటల్స్ zinc, mercury we will get zinc and mercury. So distillation method is very useful to get the low boiling metals like zinc or mercury containing high boiling metals as impurities. దీంట్లో ఇవి లో బాయిలింగ్ మెటల్స్, హై బాయిలింగ్ మెటల్స్ దీంట్లో ఇంప్యూరిటీస్ గా ఉంటాయి. సో కాబట్టి హై బాయిలింగ్, లో బాయిలింగ్ సపరేట్ చేయడానికి డిస్టిలేషన్ మెథడ్ యూజ్ చేస్తాం. Extracted metal in this method, molten state is distilled to obtain the pure metal as distillate. దీంట్లో వచ్చినటువంటి మెటల్ని డిస్టిల్ మెటల్ రావడానికి ప్యూర్ మెటల్ యాజ్ డిస్టిలేట్ గా యూజ్ చేస్తారు. అంటే ఎక్స్ట్రాక్టెడ్ మెటల్ ఇన్ ద మాల్టన్ స్టేట్ ఈజ్ డిస్టిల్డ్ టు అబ్టైన్, డిస్టిలేషన్ చేస్తారు రావడానికి. సో దట్ ఈస్ సెకండ్ వన్ పోలింగ్. సో ద మాల్టన్ మెటల్ ఈజ్ స్టిర్డ్ విత్ logs of green wood. The impurities are removed either as gases or they extracted and form the scum like slag
ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ది మాల్టైన్ మెటల్. సో అక్కడ వచ్చినటువంటి మాల్టైన్ మెటల్ని ఏం చేస్తారంటే విత్ లాక్స్ పోల్స్తో స్టిరింగ్ బాగా తిప్పుతారు అనమాట గ్రీన్ వుడ్. ఇంప్యూరిటీస్ ఏమైతాయి అంటే గ్యాసెస్ ఫామ్లో బయటికి వెళ్ళిపోతాయి. ద ఇంప్యూరిటీస్ ఆర్ రిమూవ్డ్ అవుతారు గ్యాసెస్ ఆర్ మేబీ ఆక్సిడైజ్డ్ కూడా కావచ్చు. అండ్ స్లాగ్ని ఫామ్ చేస్తాయి, వేస్ట్ ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తాయి. సర్ఫేస్ ఆఫ్ ది మాల్టైన్ మెటల్ ఎక్కడ ఫామ్ చేస్తాయి అంటే సర్ఫేస్ ఆఫ్ ది. ఈ మెథడ్లో బ్లిస్టర్ కాపర్ ఈజ్ ప్యూరిఫైడ్ బై దిస్ మెథడ్. బ్లిస్టర్ కాపర్ని CuFeS2ను ఈ మెథడ్లో పోలింగ్ మెథడ్లో రావచ్చు. ద రెడ్యూసింగ్ గ్యాసెస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద వుడ్ ప్రివెంట్ ద ఆక్సిడేషన్ ఆఫ్ కాపర్. ఇక్కడ వచ్చినటువంటి గ్యాసెస్ రెడ్యూస్ అయినటువంటి గ్యాసెస్ వుడ్ నుంచి రిలీజ్ అవుతాయి కదా, ఆ గ్యాసెస్ అనేటువంటివి కాపర్ అనేది ఆక్సిడైజింగ్ కాకుండా కాపాడుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, లిక్వేషన్. In this method, low melting metal like tin can be made to flow on slopy surface to separate it from high melting impurities. ఇంకా లో మెటల్స్ అది కాకుండా ఇంకా తక్కువ ఉన్నటువంటి మెల్టింగ్ పాయింట్ ఉన్నటువంటి సో లో మెటల్స్ ఉంది. అది బాయిలింగ్ ఇక్కడ లో మెల్టింగ్ అనమాట. ఇక్కడ లో మెల్టింగ్ తీసుకోవచ్చు లైక్ టిన్. దీంట్లో హై మెల్టింగ్ ఉంటే సపరేట్ చేయడానికి లో మెల్టింగ్ మెథడ్ లిక్వేషన్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ మెథడ్. Refining method. So electrolytic refining, in this method the impure metal is made to act as anode. So ikkada ee method lo electrolytic refining lo impure metal ni the impure metal is made to act as anode ga act cheyadaniki pettaru anamata impure metal. And a strip of the same metal in the pure form is used as a cathode. So ఇంకా సేమ్ అట్లాంటిది ఒకటి ప్యూర్ మెథడ్ కోసం కూడా యూజ్ చేస్తారు. ప్యూర్ కోసం క్యాథోడ్ దగ్గర ఒకటి ప్యూర్ స్ట్రిప్ ఆఫ్ ది సేమ్ మెటల్, అంటే మనం ఏ మెటల్ని అయితే రాబట్టుకోవాలనుకుంటున్నామో అలాంటి ఒక మెటల్ స్ట్రిప్ని ఒక క్యాథోడ్గా యాక్ట్ చేయడానికి ప్యూర్ ఫామ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ క్యాథోడ్గా. They are put in a suitable electrolytic bath containing the soluble salt of the same metal as shown in the figure. So అవన్నీ ఒక suitable electrolytic bath containing లో పెట్టేస్తారు. The required metal gets deposited on the cathode in the pure form. The required metal gets మనకు కావాల్సినటువంటి మెటల్ ప్యూర్ ఫామ్ లో క్యాథోడ్ దగ్గర స్టోర్ అవుతుంది. The metal constituting the impurity goes as the anode mud. సో దాంట్లో ఏమేమైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో అవన్నీ యానోడ్ దగ్గరికి వెళ్ళిపోతాయి మడ్ ఫామ్లో. సో మేబీ రియాక్షన్స్ అకర్స్ లైక్ దిస్. యానోడ్ ఈ మెథడ్లో ఎలక్ట్రోలైటిక్ మెథడ్లో యానోడ్ దగ్గర ఏం రియాక్షన్ జరుగుతుంది? యానోడ్ దగ్గర ఈక్వల్ వచ్చేసి ఏం జరుగుతుందంటే మెటల్ గివ్స్ రైజ్ టు M ప్లస్ ఎలక్ట్రాన్ మైనస్, సో Ne మైనస్. అదే క్యాథోడ్ దగ్గర అయితే Mn ప్లస్ వచ్చేస్తుంది, గివ్స్ రైజ్ ప్లస్ Ne మైనస్ గివ్స్ రైజ్ టు M వచ్చేస్తుంది. M అంటే అక్కడ మనం ప్యూర్ మెటల్గా తీసుకోవచ్చు అనమాట. N వచ్చేసి 1 2 3, N ఈజ్ ఈక్వల్ టు 1 2 3. M అనేది ప్యూర్ మెటల్. M అనేది అక్కడ ఏంటిది ప్యూర్ మెటల్. సో వీ యూజ్ దిస్ ఎలక్ట్రోలైటిక్ మెథడ్ టు రిఫైన్ ద కాపర్. ఈ మెథడ్ని మనము దేనికోసం యూజ్ చేస్తామంటే ఎలక్ట్రోలైటిక్ మెథడ్ టు రిటైన్ ద కాపర్ని రాబట్టుకోవడానికి యూజ్ చేస్తాం. సో దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రిటైన్ ద కాపర్. ఫర్ దిస్ an impure copper is taken as a anode and pure copper strips are taken as a cathode. దీనికోసమని మనం ఇంప్యూర్ కాపర్ని యానోడ్గా తీసుకుంటాము, ప్యూర్ కాపర్ స్ట్రిప్స్ని క్యాథోడ్గా తీసుకుంటాము. ఎలక్ట్రోలైట్ ఈజ్ అన్ యాసిడిఫైడ్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫైట్. ఎలక్ట్రోలైట్ అనేది కాపర్ సల్ఫైట్ యాసిడిఫై చేసినటువంటి సొల్యూషన్ అని చెప్తున్నాం. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ కాపర్ ఇన్ ప్యూర్ ఫామ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద యానోడ్ టు క్యాథోడ్. సో ఎలక్ట్రోలైసిస్ చేయడం ద్వారా ప్యూర్ ఫామ్లో ఉన్నటువంటి కాపర్ అనేది యానోడ్ నుంచి క్యాథోడ్కు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఎక్స్పెరిమెంట్లో. సో therefore at anode Cu gives rise to Cu2 plus gives rise to 2 electrons. At cathode is equal to Cu2 plus 2e gives rise to Cu. Gives rise to Cu. This
soluble impurities go into the solution, whereas insoluble impurities from the blister copper get deposited at the bottom of anode. సో ఇంప్యూరిటీస్ ఏవైతే సాల్యుబుల్ కరిగిపోగలవో అవన్నీ సొల్యూషన్లో కరిగిపోతాయి. ఇన్సాల్యుబుల్ అయినటువంటివి ఇంప్యూరిటీస్ బ్లిస్టర్ కాపర్తో పాటు బ్లిస్టర్ కాపర్లో ఉన్నటువంటివి యానోడ్ దగ్గర చేరిపోతాయి. అంటే ఇంప్యూరిటీస్ కొన్ని కరిగేటువంటి అవన్నీ కరిగిపోతాయి సొల్యూషన్లోనే. కరగనటువంటివి మాత్రం యానోడ్ దగ్గర బాటమ్ ఆఫ్ యానోడ్ కింద ఏర్పడుతుంది యాజ్ ఏ యానోడ్ మడ్. ఏ విధంగా ఏర్పడతాయంటే యాజ్ ఏ యానోడ్ మడ్. అండ్ విచ్ కంటైన్స్ యాంటిమనీ, సెలీనియం, టెలీరియం, సిల్వర్, గోల్డ్ అండ్ ప్లాటినం. ఇవన్నీ యానోడ్ మడ్ అంటే వేస్ట్ ప్రోడక్ట్స్. కాపర్ని రాబట్టుకోవడానికి దాంట్లో ఏవైనా సెలీనియం అయినా ఉండొచ్చు, యాంటిమనీ, టెలీరియం అయినా ఉండొచ్చు, సిల్వర్ అయినా ఉండొచ్చు, గోల్డ్ అయినా ఉండొచ్చు, ప్లాటినం. రికవరీ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ మే మీట్ ద కాస్ట్ ఆఫ్ రిఫైనింగ్. వాటి నుంచి మళ్ళీ ఇవన్నీ రాబట్టుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్, ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టాల్సి వస్తుంటుంది. జింక్ మే ఆల్సో రిఫైన్ ఇన్ దిస్ వే అండి. జింక్ కూడా ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ మెథడ్ ద్వారా రాబట్టుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ ఈజ్ కొరైజన్.